చిన్ని చేతులు పైకెత్తి చిన్ని మనసుతో చెబుతున్నా నీ మాటకు నేను పడుచు నీ సన్నిధి నిలుచున్నా యేసయ్యా నా యేసయ్యా ఇదే నా తీర్మానం. చేతులు పైకెత్తుతారా ఒక్కసారి పిలవండి. యేసయ్యా నా యేసయ్యా ఇదే నా తీర్మానం. మళ్ళీ మళ్ళీ యేసయ్యా వినిపించాలి. నా యేసయ్యా ఇదే నా తీర్మానం. ఇంకొకసారి పాడాలి, వినిపించట్లా గట్టిగా. చిన్ని చేతులు పైకెత్తి చిన్ని మనసుతో చెబుతున్నా నీ మాటకు నేను పడుచు నీ సన్నిధి నిలుచున్నా. నా తర్వాత పాడండి. చిన్ని చేతులు పైకెత్తి చిన్ని మనసుతో చెబుతున్నా నీ మాటకు నేను పడుచు నీ సన్నిధి నిలుచున్నా. చిన్ని చేతులు పైకెత్తి చిన్ని మనసుతో చెబుతున్నా నీ మాటకు నేను పడుచు నీ సన్నిధి నిలుచున్నా. పాడమా. యేసయ్యా ఇంకొకసారి కొంచెం గట్టిగా పిలుస్తారా? నేను వీళ్ళని శపించాలా ఆశీర్వదించాలా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్తాడంటే వీళ్ళని ఆశీర్వదించు అని చెప్తాడు. దేవుడు ఏమని చెప్తాడు? దేవుడు శపించమంటాడా ఆశీర్వదించమంటాడా? అప్పుడు బిలాము ఏం చేస్తాడు? అప్పుడు బిలాము ఆశీర్వదిస్తాడు. మళ్ళీ ఎందుకని మళ్ళీ సెకండ్ టైం కూడా దేవుని అడుగుతాడు, నేను శపించాలా ఆశీర్వదించాలా అని. సెకండ్ టైం కూడా ఆశీర్వదించమనే చెప్తాడు. ఏమని చెప్తాడు? అప్పుడు బిలాం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. థర్డ్ టైం ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదించమని చెప్పినా కానీ ఈయన ఏం చేస్తాడు? శపిస్తాడు. ఆ శపించడం వల్ల శపించడం అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్రం ఉండిద్ది, గాడిద దాని పక్కన గాడిద ఉండిద్ది. అప్పుడు అది ఒక ఇరుకైన ప్రాంతంలో వెళ్తూ ఉంటది. అది మధ్యలో ఆగిపోయిద్ది. బిలాము అంటాడు, నువ్వెందుకు ఆగిపోయావు అని అంటే,
దేవుడు చేసింది నువ్వేమైనా చేసావా? దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు కదా, దేవుడు ఆశీర్వదించమంటే నువ్వు శపించావు కదా, అందుకని నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను అని అడిగిద్ది. గాడిద మాట్లాడిందా లేదా? ఏమనిద్ది గాడిద? పెద్దగా చెప్పాలి. తర్వాత ఒక దేవదూత వచ్చింది. ఏమొచ్చింది? దేవదూత వచ్చి బిలాము ఎదురు నుంచునిద్ది.